ఫ్రెండ్స్, ఈరోజు ఇంకొక ఫుడ్ ఐటమ్ అన్నమాట. సో మనం రోజుకి మంచి మంచి ఫుడ్ అంటే రోజుకి 3x 4x తినే అంత క్యాపబిలిటీ కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. మిడిల్ క్లాస్ వాళ్ళు అలాగే ఆలోచిస్తారు కాబట్టి ఇలాగ తింటే మాత్రం మీకు ప్రోటీన్కి ప్రోటీన్ అండ్ మీ డైట్లో ఉన్నా సరే మంచిగా ఉంటుంది అనమాట. చూడండి చూడండి ఎంత పెద్ద పెద్ద మూలకలు వచ్చినాయో. సో నేను ఐటమ్ అయితే చిన్న శనగలు, పెద్ద శనగలు, పెసర్లు, ఆనియన్స్, టమాటా అండ్ లెమన్ లేకపోతే నాకు సలాడ్ ఎక్కదనమాట. సో ఈ విధంగా చేసుకుంటే ప్రోటీన్కి ప్రోటీన్ ఉంటుంది, pH లెవెల్స్ బ్యాలెన్స్ అవుతుంది, స్కిన్ కూడా బ్యాలెన్స్ అవుతుంది. చూసారా లో కూడా విటమిన్ B9, B6, B1, B2 అనేది ఎక్కువ ఉంటుంది గైస్. దీంట్లో విటమిన్ సి లెవెల్స్ కూడా ఎక్కువ ఉంటాయి, మెగ్నీషియం ఎక్కువ ఉంటుంది, ఐరన్ అండ్ కాపర్ కూడా చాలా మంచిది, అండ్ బోన్స్కి కూడా చాలా చాలా బెనిఫిట్ అనమాట. మీ సెల్స్ గ్రోత్కి కూడా చాలా చాలా మంచిది. సో తప్పకుండా అయితే శనగల్ని అవాయిడ్ చేయకుండా తినడానికి ట్రై చేయండి గైస్. అండ్ మీ ఫుడ్ ఎనర్జీ లెవెల్స్ కూడా బాగుంటుంది అనమాట, మీ స్టమక్కి కూడా చాలా మంచిది అనమాట. సో నేను చూపిస్తున్న ప్రతి ఐటమ్ కూడా స్కిన్కి కానీ, స్కాల్ప్కి కానీ, హెయిర్కి కానీ ప్రతి దానికి చాలా మంచిది. సో తప్పకుండా అయితే ట్రై చేయండి గైస్. అండ్ మనకి నాకు స్పైసీ లేకపోతే అండ్ మీకు తెలిసిందే కదా గైస్, ఇంకా పెసర్లు యూస్ చేస్తున్నాను అనమాట. దీంట్లో హై ప్రోటీన్ లెవెల్స్ ఉంటుంది, సో న్యూట్రిషన్ లెవెల్స్ కూడా ఎక్కువ ఉంటుంది. సో తప్పకుండా అయితే ఈ సలాడ్ ని ట్రై చేయండి గైస్, మీకు చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. అండ్ టమోటా మీ అందరికీ తెలిసిందే గైస్, మనం అందరం యూస్ చేస్తాం. దీంట్లో A, C, K, B విటమిన్స్ అనేది ఫుల్ హెల్దీ అనమాట. సో తప్పకుండా నేను చూపించినట్టు మీరు ఒక్కసారి సలాడ్ తినేసి చూడండి. అండ్ ఆనియన్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు, ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి. సో ఈ విధంగా చేయండి, మీ ఏజింగ్ కూడా తక్కువ ఉంటుంది, మీ ఏజింగ్ కూడా అసలు రాదు. సో మీకు పిగ్మెంటేషన్స్ ఉన్నా, పింపుల్స్ ఉన్నా, యాక్నిస్ మార్క్స్ ఉన్నా, అండర్ ఐ డార్క్నెస్ ఉన్నా సరే, నెక్ డార్క్నెస్ ఉన్నా సరే, ఇలాగా మీరు తీసుకుంటున్న ప్రోటీన్ ఫుడ్ని బట్టి అది కూడా కంట్రోల్ చేయొచ్చు గైస్. మన పై నుంచి కంట్రోల్ చేయొచ్చు అండ్ బాడీ నుంచి కూడా కంట్రోల్ చేయొచ్చు. సో మీ కలర్ ఇంప్రూవ్మెంట్ కూడా బాగా యూజ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో చూసారుగా, అండ్ కొత్తిమీర ఉన్న ఇంకా బాగుంటుంది. వద్దులే ఇంకా ఇంత చాలు. అండ్ మిక్స్ చేయండి, బాగా మిక్స్ చేయండి. అండ్ ఇప్పుడు ఈ విధంగా తినేయండి. ఎంజాయ్ యువర్ హెల్దీ డైట్ విత్ ఫర్ హెయిర్కి కూడా, స్కిన్కి కూడా, టమ్మీకి కూడా. మా అమ్మ వచ్చిందన్నా పిజ్జా. నేను ఏదైనా ఇద్దరికి కలుపుతాను గైస్. సో చూసారా, ఇది కడుపులోకి వెళ్తే చెట్లు అయిపోతాయేమో నాకు డౌట్ గైస్. చెట్లు పడతాయేమో నా కడుపులో. అటు చూసి ఎలా ఉంది, బాగుందా, నచ్చిందా? బాగుందంట గైస్. తప్పకుండా మీరు ఈ విధంగా ట్రై చేయండి, తినండి. మీకు హెయిర్ రాకపోతే మళ్ళీ నన్ను వచ్చి అడగండి. సో రోజు ఒకటే ఐటమ్ ఎవరైనా తింటే బోర్ ఎక్కిపోతారు కాబట్టి రోజుకి ఒక ఐటమ్. సో ఈ విధంగా తినండి. లైట్ ఆన్లో ఉంది. కలర్ ఇంప్రూవ్మెంట్ కన్ఫర్మ్ గా ఉంటుంది గైస్. నా ప్రీవియస్ వీడియోస్ చూడండి, నా కలర్ అండ్ ఇప్పుడు చూడండి కొంచెం బ్రైట్నెస్ వస్తుంది. సో చూపించడం కోసం కూడా రోజు తింటున్నాను నేను. ఏం చెప్తున్నా చూస్తాం, నాకు ఆ సైజ్ ఎంత వస్తుంది చూస్తున్నా. ఇవ్వండి మొలకల సైజ్ చూసారా, ఎంత పెద్దగా చెట్లు కడుపులో చెట్లు అయిపోతాయి. బాగుందా? తిను.
చాలా తర్వాత తింటా. అయిపోయింది. ఇది మన 2 గుప్పెళ్ళు, ఒక గుప్పెడు తిన్నా సరే మీ స్టమక్ చాలా మంచిది అనమాట. నేనైతే పెప్పర్ యూజ్ చేశాను, అందుకే పచ్చిమిరపకాయలు యూజ్ చేయలేదు. అండ్ ఐ లైక్ టు ఈట్ స్పైసీ. బ్రేక్ఫాస్ట్కి బదులు ఇలా తినేయండి. సో మీకు మధ్యాహ్నం కూడా ఆకలి చాలా తక్కువ అవుతుంది. డైట్లో ఉన్నోళ్ళు కన్ఫామ్గా ఇది ఫాలో అయ్యారనుకోండి గైస్, సో మీకు రిజల్ట్ చాలా ఈజీగా తొందరగా వస్తుంది. సో ఆకలి కూడా మనం ఎక్కువ ఫుడ్ తినలేమన్నమాట. సో దాని మూలంగా కూడా వెయిట్ లాస్ అవుతారు. వెయిట్ గెయిన్ అయ్యే వాళ్ళ కోసం నేను నెక్స్ట్ వీడియోలో చేసి చెప్తాను. సో దాని మూలంగా మీకు ఈజీగా వెయిట్ గెయిన్ అయిపోతారు అనమాట. సో కన్ఫామ్గా ఈ విధంగా ట్రై చేయండి. టమ్మీ ఫ్యాట్ కూడా బాగా కంట్రోల్ అవుతుంది. షుగర్ పేషెంట్స్, బీపీ పేషెంట్స్, ప్రెగ్నెంట్ లేడీస్, కొంచెం వీక్గా ఉన్న వాళ్ళు, బ్యాక్ పెయిన్ ఎక్కువ వస్తున్న వాళ్ళు, సో ఖచ్చితంగా ఇలా తినండి. మంచిది, స్కిన్కి మంచిది, హెయిర్కి మంచిది, మీకు మంచిది. పచ్చి సాంగలు మొలకెత్తినాయి. నేను రోజుకి ఒక ఐటెం తింటా ఇలాగా, డిఫరెంట్గా, బట్ ఒకటే ఐటెం తిన్నాను. సో నేను తినే ప్రతి ఐటెం మీకు చూపిస్తాను. రోజులో ఒక్క పూట అయినా సరే మీరు కడుపు నిండా తినండి గైస్. ఏం తిన్నా మీకు నచ్చింది. मैं टाइम कितना हुआ देखे? टाइम कहीं ना बना को देना ना टाइम. आगे जाओ. ఆల్వేస్ నేను 2 సెక్షన్స్గా డివైడ్ చేసి మాత్రమే వేసుకుంటాను. సో పిగ్మెంటేషన్స్ ఉన్న, పింపుల్స్ ఉన్న, డార్క్ స్పాట్స్ ఉన్న, డార్క్ సర్కిల్స్ ఉన్న, స్మైల్ లైన్స్ వస్తున్నా, స్కిన్ మడతలు పడుతున్నా, సో మీరు తప్పకుండా తినాల్సిన ఐటమ్స్ అన్నమాట నేను చూపిస్తుంది. ప్రతి ఒక్కటి మీ హెయిర్కి యూస్ఫుల్, మీ రూట్స్కి యూస్ఫుల్, మీ స్కిన్కి యూస్ఫుల్, ప్రతిదీ యూస్ఫుల్ అయినది మాత్రమే నా కంటెంట్. సో కన్ఫామ్గా మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫుడ్ ఐటమ్ కూడా పెడుతుంది ఏంటి అమ్మాయి అని అనుకోవద్దు. ఫుడ్ వల్లే కదా మనం తినాలనే కదా బతుకుతుంది, వర్కులు చేస్తుంది, అన్నీ చేస్తుంది. మరి అది ప్రాపర్గా తినకపోతే ఎలాగా? సో అంతే కదా గైస్. లేదు 3 పూటలో ఒక్క పూట తినండి, మీకు నచ్చింది తినండి, హెల్దీ ఫుడ్ తినండి. సో చూస్తున్నారా, నేను ఆల్రెడీ ఆయిల్లో ఉన్నా, మీకు తెలుస్తుంది కదా, షైన్ అవుతుంది. क्या करिए, क्या हुआ? आपका कलेजा इधर क्या खाए रे? పీస్ఫుల్గా ప్రశాంతంగా కోమ్ చేసుకోవాలి, రిలాక్స్గా. Yes.
షార్ట్ హెయిర్ ఉన్నోళ్ళు పైనుంచి, మీడియం హెయిర్ ఉన్నోళ్ళు కింద నుంచి, లాంగ్ హెయిర్ ఉన్నోళ్ళు పైనుంచి హాఫ్ తీసాక కింద నుంచి హాఫ్ చిక్కు తీసుకుంటే మీకు ఈజీగా అన్నది చిక్కు వస్తుంది. హాఫ్కి వచ్చాక ఈ లెంత్ ఉన్నోళ్ళు ఎప్పుడైనా సరే కింద నుంచి చిక్కు తీస్తేనే తొందరగా చిక్కు వస్తుంది. నేను లావ్ అయిపోతున్నాను అని ఫీల్ అయ్యే వాళ్ళు, మీకు లావ్ అవుతున్నాము అని తెలిసినప్పుడే ఇంకా ఫుడ్ కంట్రోల్ చేసేయండి గైస్. మీరు అప్పుడు కూడా తింటానే ఉంటే వచ్చేస్తుంది. థైరాయిడ్ ఉన్నోళ్ళు వాళ్ళు వేరు. నార్మల్ పర్సన్స్ తర్వాత వెయిట్ లాస్ అవ్వాలి అంటే చాలా చాలా కష్టం అన్నమాట. సో వెన్ మీరు ఫీల్ అవుతారు మేము వెయిట్ గెయిన్ అవుతున్నామని, స్టాప్ కంట్రోలింగ్ యువర్ ఫుడ్. లేకపోతే పెద్ద ఏజ్ వచ్చేటప్పటికి ముసలోళ్ళం అయిపోతాం, నడవలేము అంతే. సో అలాంటి టైంలో ఇలాంటి మొలకలు తిన్నామంటే మనకు ఆకలి కూడా వేయదు, తినాలనిపించినా తినలేము. అన్నం మీద అస్సలు వెళ్ళదు, ఇంట్రెస్ట్ వెళ్ళదు అనమాట. లేకపోతే నేను కూడా చాలా ఫుడీని అనమాట. గ్లామర్ గానే ఉంటాం చెప్పారు, చూస్తున్నారుగా మా మమ్మీ, సంతూర్ మమ్మీ చెప్తుంది, ఫాలో అయిపోండి. చూసారుగా నేను శారీ కట్టి మా అమ్మ శారీ కడితే పక్క నుంచి ఉంటే మా మమ్మీయే చిన్నగా ఉంటారు, నేనే ఇంకా కొంచెం ఏజ్గా కనిపిస్తాను అనమాట. సో ఆవిడ ముందు ఆవిడని ఫాలో అయిపోవడం కరెక్ట్. ఇంక ఇప్పుడు నుంచి నేను ఫిక్స్ అయిపోయాను. సో మీరు కూడా ఫిక్స్ అయిపోండి. ఆవిడ ఏం చెప్తే నేను మీకు అది చెప్తా. ఓల్డ్ ఈజ్ గోల్డ్ గైస్. 50 సంవత్సరాలు పక్కా మెయింటెనెన్స్ చేయొచ్చంట. నేను ఈ మధ్యలోనే కొంచెం తినడం తగ్గించాను అనమాట. మైగ్రేన్ హెడేక్ ఉన్న వాళ్ళు కానీ, హెడేక్తో సఫర్ అయ్యే వాళ్ళు కానీ ఇలాగా ఫుడ్ ఫస్ట్ క్యా బోల్తే రేజస్ ఓడే గులిగి మా అమ్మ తమ్ముడు అసలు చెప్పడు అనమాట, సిగ్గు ఎక్కువ. నేను చెప్పను, నేను చెప్పినప్పుడే చూస్తాను. సో డైట్ అన్నది ఉండాలి. మావాడు కూడా డేట్ పాలండి. మా తమ్ముడు చాలా బుద్ధిగా ఉండేవాడు ఫ్రెండ్స్, దాని ఇప్పుడు చూస్తే నాకన్నా సన్నగా కనిపిస్తున్నాడు. మీకు ఆ పాత వీడియో పెట్టి ఫొటోస్ పెడతాను. వాట్ హీ ఫాలో డైట్ అన్నది ఒకసారి సజెస్ట్ చేయమని చెప్పి వీడియో తీస్తానులేండి, మీకోసమైనా తీస్తాను. సో నాలాగా ఫుడీ ఉన్న వాళ్ళకి కొంచెం ఫుడీస్కి కొంచెం తినడానికి ఆపడం కష్టం కాబట్టి మనం తినేసి అది ఎలా ఉండాలంటే కడుపు నిండిపోవాలన్నమాట. లోపల మొలకలో ఏదో ఒకటి. నిజంగా ఆకలి వేయట్లేదు ఫ్రెండ్స్ నాకైతే. ఆకలి బాగా కొంచెం తగ్గింది, బట్ అన్నీ తింటున్నా, హెల్దీగానే ఉన్నా. సో మీరు కూడా తప్పకుండా ఫాలో అవ్వండి. ఇలాగే నేను ఒక 2-3 మంత్స్ తర్వాత అసలు వెయిట్ ఎంత లాస్ అయ్యాను అన్నది చూపిస్తాను. వెయిట్ లాస్ అవుతానా లేకపోతే ఇదే వెయిట్లో మెయింటైన్ అవుతానా, బికాజ్ ఐ ఈట్ ఓన్లీ బ్రేక్ఫాస్ట్ టైంలో నేను ఈ ములకలు అయితే తింటున్నాను. సో చూద్దాం, వై నాట్ ట్రై. ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందేమో చూద్దాం. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. థైరాయిడ్ టాబ్లెట్స్ కన్ఫర్మ్గా కంట్రోల్ చేసుకోవాల్సిందే. డోంట్ నెగ్లెక్ట్ ద థైరాయిడ్. కదా హెల్త్ ఇష్యూస్ ఏమున్నా సరే డోంట్ నెగ్లెక్ట్ దట్. ఇది చిన్నది కాస్త పెద్ద అనకొండ కూర్చుంటుంది, తర్వాత మనకి భయం వేస్తుంది అనమాట. టూ సైడ్స్ వేసాను వితౌట్ స్టాప్ ద మై వీడియో. సో చూస్తున్నారా నా హెయిర్ ఫాల్ ఈరోజు ఎంత ఉందన్నమాట.
ఏమైనా ఆయిల్లో ఉంటే ఫోల్డ్ చేసి రబ్బర్ బ్యాండ్ పెడతాను. సో చాలా టైట్గా కూడా అల్లుతాను. సో మీరు కూడా వర్క్ ఏం లేకపోతే, బయటకు వెళ్ళాల్సిన పని ఏం లేకపోతే మీరు కూడా టైట్గానే అల్లుకోండి. చిన్న ఏజ్లో వైట్ హెయిర్ వస్తున్నది అని అనుకునే వాళ్ళకి నేను టిప్ చెప్తాను గైస్, అలా ఫాలో అవ్వండి. మీకు హెయిర్ అన్నది తొందరగా కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో ఇది న్యాచురల్ కలరే. దానికి టిప్స్ ఉంటాయి, సో మీకు చెప్తాను. చూసారు కదా, అయిపోయింది. ఏమవుతుందమ్మా, ఈవిడికి మాత్రమే ఉందని కలదే. సో డన్, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈట్ ఫుడ్ హెల్దీగా ఉండండి. హెయిర్ గ్రోత్ రాకపోతే సబ్బు అక్కని అడగండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.